హలో గైస్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్ అండ్ వాళ్ళ వీడియోలో మీ అందరికి ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా $100 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్తున్నాను, సో లూట్ అయితే చాలా లిమిటెడ్ టైం. సో వీడియో రాగానే ట్రై చేయండి. సో మీకు అప్పుడు మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లూట్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మనకి లూట్ అయితే వచ్చేసి బింగెక్స్ ఎక్స్చేంజ్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వీళ్ళ ట్విట్టర్ ప్రొఫైల్ కూడా ఫుల్లీ వెరిఫైడ్. ఇక్కడ మనకి లూట్ ఏంటంటే గైస్, బింగెక్స్ ఎక్స్చేంజ్లో ఒక ఇన్వైట్ అండ్ ఎర్న్ ఆప్షన్ అయితే రన్ అవుతుంది. మనకి ఇక్కడ పర్ ఇన్వైట్కి అయితే $10 అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్, ఓకేనా. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, పర్ ఇన్వైట్కి అయితే $10 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో ఏంటి అలా చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా 10 బైపాస్లు అయితే చేయండి, మీకు $100 ప్రాఫిట్ అయితే పక్కా ఉంటుంది. ఓకే గైస్, డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ బింగెక్స్ అకౌంట్ ఉన్నా సరే ఒక ఫ్రెష్ అంటే ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఈ ఆఫర్ని అయితే ట్రై చేయడానికి, ఓకేనా. సో లింక్ త్రూ అయితే వెళ్ళండి గైస్, అప్పుడు మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. రిఫర్ కూడా అయితే ఆటోమేటిక్ అప్లై వస్తుంది. సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. గైస్, మీరు మెయిల్కి ఓటీపీ పంపించిన తర్వాత మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేసి కింద రిజిస్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఒక అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయిపోద్ది. గైస్, అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క బింగెక్స్ అప్లికేషన్ లింక్ అయితే నేను డైరెక్ట్గా ఇస్తాను, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి చేసుకొని వస్తుంది. సింపుల్గా ఈ బింగెక్స్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, బింగెక్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. గైస్, యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. పైన ఇక్కడ స్కిప్ అనే బటన్ ఉంటుంది. స్కిప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇలాంటి ఒక బ్యానర్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా టాప్లో. మీకు ఈ ప్రొఫైల్ మీదకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ వెల్కమ్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ అకౌంట్ ఇక్కడైతే లాగిన్ చేసుకోండి గైస్. ఓకే గైస్, మీరు మీ అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక బ్యానర్ అయితే ఉంటుంది గైస్ టాప్లో. $1,00,000 పూల్ది. సింపుల్గా ఈ బ్యానర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. బ్యానర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్, బ్యానర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఒక బటన్ వస్తుంది గైస్, ఓకేనా. ఈ సైన్ అప్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. గైస్, ఇక్కడ నాకు యూ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది కదా, ఇక్కడ మీకు ఒక సైన్ అప్ అనే బటన్ వస్తుంది. సో ఇందు మీద అయితే క్లిక్ చేయండి. సో ఇందు మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. గైస్, ఆఫర్కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఇందులో మనం ఒక $100 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయాలి, ఓకేనా. మీకు ఆఫర్ అప్లై అవ్వాలంటే మీరు ఒక $100 అయితే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయాలి. $100 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయడానికి గైస్ ఇక్కడ మీకు ఒక $5 or $10 అయితే డిపాజిట్ చేసుకోండి, TRX కానీ USDT కానీ. ఎలా చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలని కూడా చెప్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి గైస్. ప్రతి ఒక్కరికి $100 అయితే ప్రాఫిట్ వస్తుంది ఈ వీడియో నుంచి. వీడియోని జాగ్రత్తగా వాచ్ చేయండి, అలాగే టిల్ ఎండ్ వరకు చూడండి. సో ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ ఉందా అని స్కిప్ చేయకండి. $100 అయితే మీకు పక్కా అయితే పేమెంట్ వస్తుంది, అది మాత్రం గ్యారంటీ చెప్పగలరు, ఓకేనా. గైస్, ఇక్కడ మై అసెట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇలా కిందకు వచ్చి కానీ ఇక్కడ మై అసెట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఈ మై అసెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఓవర్ వ్యూ ఫండ్స్ ఫ్యూచర్ అని అయితే వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫండ్స్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ ఫండ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫండ్స్లోకి అయితే వెళ్ళండి. లేదంటే ఇక్కడ కూడా ఉంటుంది మీకు ఫండ్ అకౌంట్ అని చెప్పేసి, ఓకేనా. ఇక్కడ ఫండ్ అకౌంట్ అని చెప్పేసి కింద కూడా ఉంటుంది. సింపుల్గా దీని మీదకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో TRX అయితే TRX అని సెర్చ్ చేసి TRX అయితే డిపాజిట్ చేయండి. BNB అయితే BNB, USDT అయితే USDT, ఓకేనా. ఒక $5 కానీ $10 కానీ డిపాజిట్ అయితే చేయండి. నేను డైరెక్ట్గా USDT అయితే డిపాజిట్ అయితే చేస్తాను. గ్యాస్, మీరు డిపాజిట్ చేసేటప్పుడు సపోజ్ నేను USDT డిపాజిట్ చేద్దాం అనుకున్నాను కదా, USDTని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే నెట్వర్క్ అయితే చూస్ చేసుకోమని అడుగుతుంది. మీరు TRC20 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి గైస్, డిపాజిట్ ఇంటూ ఫ్యూచర్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే ఉంది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి ఫండ్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్, ఓకేనా. డిపాజిట్ ఇంటూ ఫండ్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. TRXకి అయితే ఇది అడగదు. మీరు కనుక USDT కానీ BNB కానీ ఇలాంటివి డిపాజిట్ చేసినప్పుడు ఇది ఇక్కడైతే మాన్యువల్గా ఫ్యూచర్ వాలెట్లోకి అయితే వెళ్ళిపోతుంది. దీన్ని మీరు ఫండ్ అకౌంట్లోకి అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. గ్యాస్, ఇక్కడ మనకి USDT అనే కాదు, సో TRX మీరు డిపాజిట్ చేసినా సరే స్టాండర్డ్ ఫ్యూచర్స్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఫండ్ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అప్పుడు మీకు డైరెక్ట్గా ఫండ్లోకి అయితే వెళ్తుంది. నేనైతే TRX అయితే ఒక $5 కానీ $10 కానీ TRX అయితే డిపాజిట్ చేసిన తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని అయితే చెప్తాను. గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేనైతే TRX అయితే డిపాజిట్ చేశాను. $10 వాల్యూబుల్ కాదు. ఇక్కడ TRX అయితే డైరెక్ట్గా ఫండ్ వాలెట్లోకి అయితే వచ్చేసాయి. ఫండ్ వాలెట్లోకి వచ్చిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్పాట్ అయిన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా, ఓకేనా. స్పాట్ అయిన ఆప్షన్లోకి అయితే రండి. స్పాట్ అయిన ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ BTC/USDT అని ఉంది కదా, సింపుల్గా ఈ పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ TRX అని అయితే సెర్చ్ చేయండి, ఓకేనా. సో TRX అని సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు అయితే TRX అయితే వస్తుంది. సింపుల్గా దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై చూడండి, ఇక్కడ బై అండ్ సెల్ ఉంది కదా, సెల్
అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. సెల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర 150 TRX ఉన్నాయి కదా, ఈ 150 TRX కూడా ఇక్కడైతే చూపిస్తాయి. ఈ 150 TRXని ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టెంట్గా సెల్ అవ్వాలంటే ఇక్కడ మీకు ఇన్స్టెంట్గా సెల్ అవ్వాలంటే కింద చూడండి గైస్, ఫస్ట్ టాప్ నుంచి ఫస్ట్లో మనకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, ఇది టాప్ నుంచి ఫస్ట్లో మనకు ఒక ప్రైస్ అయితే చూపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆర్డర్ అనేది ఇన్స్టెంట్గా అయితే సబ్మిట్ అయిపోతుంది. అలాగే మీ TRX అనేవి ఇన్స్టెంట్గా అయితే సెల్ అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే గైస్, మన దగ్గర $10 అయితే నేనైతే $10 అయితే డిపాజిట్ చేశాను కాబట్టి నేను ఇంకొక 10 టైమ్స్ బై అండ్ సెల్ కలిపి 10 టైమ్స్ చేసుకున్నట్లయితే నాకు $100 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇన్ కేస్ మీరు ఒక $5 కనుక డిపాజిట్ చేశారనుకోండి, బై ఒకసారి సెల్ ఒకసారి అంటే టూ గైస్. ఓకేనా, బై సెల్ అలా బై సెల్ కలిపి మీరు ఒకసారి 20 టైమ్స్ కనుక చేసినట్లయితే మీకు $100 అయితే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఎలా చేయాలని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా దగ్గర $10 అయితే ఉన్నాయి కదా, సో ఈ $10తో ఫస్ట్ అయితే TRXని అయితే బై చేయాలి. బై చేయాలంటే సింపుల్గా ఈ కింద ఉంది కదా గైస్, ఈ కింద ఉన్న దాన్ని మొత్తాన్ని 100% అయితే చేయండి. సో 100% చేసినట్లయితే మనకి ఇక్కడ మన ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే డిస్ప్లే చూపిస్తుంది. చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది ఇన్స్టెంట్గా బై అవ్వాలి అనుకున్నట్లయితే మీకు చూడండి గైస్, టాప్లో నుంచి డౌన్లో ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్రైస్ని. ఓకేనా, మీరు బై చేయాలనుకున్నప్పుడు సెల్ చేయాలనుకున్నప్పుడు టాప్లో ఫస్ట్ ప్రైస్ రేంజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇన్స్టెంట్గా బై ఇన్స్టెంట్గా సెల్ అయిపోతాయి అనమాట. ఓకేనా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బై అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఆర్డర్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర ఆర్డర్ అయితే సక్సెస్ అయిపోయింది, నాకు TRX అయితే వచ్చేసింది. ఓకేనా, సో సింపుల్గా సెల్ అనే బటన్ మీద వెళ్ళండి, మళ్ళీ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆర్డర్ని అయితే ఇక్కడ ఫస్ట్ దాన్ని అయితే సెలెక్ట్ చేయండి, మళ్ళీ సెల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు $10 కనుక చేసినట్లయితే 10 టైమ్స్, అదే $5 కనుక చేసినట్లయితే 20 టైమ్స్ అయితే ఇట్లా చేసుకున్నట్లయితే మీకు $100 ట్రేడింగ్ వాల్యూమ్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా, నేనైతే ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను గైస్. అలాగే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది డైరెక్ట్గా మార్కెట్లో అయితే ఉంటుంది. సో దీన్ని మీరు లిమిటెడ్ ఆర్డర్లో అయితే పెట్టుకోండి గైస్ ఫస్ట్. ఓకేనా, సో మార్కెట్ ఆర్డర్ నుంచి లిమిటెడ్ ఆర్డర్లోకి అయితే పెట్టుకోండి. సో లిమిటెడ్ ఆర్డర్లో ఎలా సెల్ చేయాలంటే, సో ముందు మీ దగ్గర ఉన్న టోకెన్స్ అన్నింటినీ కూడా ఎట్లయితే స్వాప్ చేయండి. 100% స్వాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెల్ కదా చేస్తున్నారు, సెల్ చేసినప్పుడు టాప్లో ఇదైతే ఉందో సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ ఆర్డర్ అనేది ఇన్స్టెంట్గా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. నేనైతే 9 టైమ్స్ అయితే చేశాను ఆల్రెడీ, సో 10th టైం ఇది. ఓకే గైస్, నేనైతే 10 టైమ్స్ కూడా ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ మీ హిస్టరీ అయితే ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు చేశారో 10 టైమ్స్ వచ్చిందా లేదని చెప్పేసి ఇక్కడైతే క్యాలిక్యులేట్ అది మీరైతే కౌంట్ అయితే చేసుకోవచ్చు, 1 2 3 4 ఇలాగా. సో ఓకే, నేనైతే 10 టైమ్స్ అయితే చేయండి, మీదైతే $100 అయితే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇందాక మార్కెట్ ఆర్డర్లో చేశాను గైస్, చూసుకోలేదు. సో అందువల్ల నాకు 0.05 అయితే ఫీజు అయితే కట్ అయింది. అప్రాక్స్ మనకి ఒక ₹20 అయితే నాకు ఫీజు అయితే కట్ అయింది. కానీ మీరు మార్కెట్ ఆర్డర్లో అయితే ట్రై చేయండి, మీకు ₹10 కానీ ₹5తో కానీ సరిపోతుంది ఫీజు అనేది. సో మీకు ఎక్కువ ఫీజు అనేది కట్ అవుతుంది అనుకున్నట్లయితే నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో నేను ఆల్టర్నేటివ్ ఏదో ఒక టోకెన్ అయితే సజెస్ట్ చేస్తాను, ట్రేడింగ్లో తక్కువ ఏదైతే ఫీజు అయితే కట్ అవుతుంది. ఓకేనా, ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అయితే హోమ్కి అయితే వచ్చేయండి. సో హోమ్కి వచ్చిన తర్వాత సో మళ్ళీ ఇందాక బ్యానర్ అయితే వెళ్ళారు కదా, సో ఆ బ్యానర్లోకి అయితే వెళ్ళండి గైస్. ఓకే, ఇన్వైట్ ఫ్రెండ్స్ టు బింగ్ స్పాట్ అని చెప్పేసి సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఆఫర్ లోడ్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను గైస్. చాలా సింపుల్, ఆఫర్ అనేది ఏం లేదు. ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ అనే ఒక కాన్సెప్ట్ అయితే ఒక ఈవెంట్ అయితే రన్ అవుతుంది. సో ఇందులో మీరు ఎంతమందిని అయితే రెఫర్ చేశారో సో అంతమంది కూడా అన్ని అకౌంట్ల నుంచి మీకు $10 చొప్పున అయితే యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, పర్ అకౌంట్కి $10 అయితే డైరెక్ట్గా మీకు స్పాట్ వాలెట్లో అయితే యాడ్ అయిపోతాయి. సో దీన్ని మీరు ఇన్స్టెంట్గా అయితే విత్డ్రా చేసుకోవచ్చు TRX కింద అయితే కన్వర్ట్ చేసి. సో ఎలా ఏంటని చెప్పేసి చెప్తాను, జాగ్రత్త వెండి. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మీ మెయిన్ అకౌంట్లో అయితే $100 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలి. అప్పుడు మీరైతే మీ అకౌంట్కి మీరు ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, సో డ్యూరింగ్ ద ఈవెంట్ షేర్ యువర్ ఇన్వైట్ లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్, యూ విల్ గెట్ $10. You will receive $10 USD for each friend who trade with BingX spot value. Minimum value is $100. అంటే గైస్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎంతమందిని అయితే రెఫర్ చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే యాక్టివేట్ చేయాలి. అకౌంట్ యాక్టివేషన్ కోసం ఏం చేయాలి, $100 అయితే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయాలి. అంటే మీరు బైపాస్లు చేస్తారు కదా, బైపాస్ చేసే ప్రతి అకౌంట్లోని కూడా $10 అయితే డిపాజిట్ చేసి అందులో కూడా $100 అయితే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయాలి. అప్పుడు మీకు పర్ అకౌంట్కి $10 చొప్పున అన్లిమిటెడ్ అయితే రిసీవ్ అవుతుంది అనమాట. గైస్ నా సజెషన్ ఒక 10 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. మ్యాక్స్ అయితే మీరు ఎన్ని చేద్దాం అనుకున్నా సరే చేయండి, మినిమం ఒక 10 అకౌంట్స్ క్రియేట్ చేయండి. మీకు 10 అకౌంట్స్కి మహా అయితే ఫీజు ఒక $100 అయితే కట్ అవుతుంది. మ్యాక్సిమం ఫీజు $100 అయితే కట్ అవుతుంది 10 అకౌంట్స్కి చొప్పున. అప్పుడు మీరు 10 అకౌంట్స్లో కూడా మీరు ట్రేడింగ్ వాల్యూమ్ అనేది అయితే కంప్లీట్ చేశారనుకోండి, 10 అకౌంట్స్కి మీకు వచ్చి ప్రాఫిట్ ఎంతో తెలుసా గైస్, $100 అయితే వస్తుంది గైస్.
ఓకేనా. డైరెక్ట్గా మీ మెయిన్ అకౌంట్లో $100 అయితే వస్తుంది. ఈవెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ $100ని మీరు ఇన్స్టెంట్గా అయితే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లిమిటెడ్ టైం అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ప్రైస్ పూల్ అనేది $90,000 అయితే ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 9K యూజర్స్కి మాత్రమే, ఓకేనా. 9K × 10 90,000 అయిపోద్ది. 9K యూజర్స్కి మాత్రమే. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు గైస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పేసి. ఇది ఫస్ట్ ఓన్లీ ఫర్ 9K మెంబర్స్కి మాత్రమే. వీడియో చూడగానే మీరైతే అకౌంట్లు క్రియేట్ చేయడం మొదలు పెట్టండి. 9K అంటే చాలా ఎక్కువే, తక్కువేం కాదు. కానీ గైస్ ఇవాళలో ఎలాగైనా సరే వైరల్ అయిపోద్ది ఇది ఫుల్గా, పక్క అయితే వైరల్ అవుద్ది. వైరల్ అయిందంటే సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నారు కాబట్టి మనం లేట్ అయిపోతే మనకైతే రివార్డ్ అయితే ఎలిజిబుల్ అవ్వమన్నమాట, ఓకేనా. సో వీడియో చూడగానే 10 అకౌంట్స్ క్రియేట్ చేయండి, ఫటాఫట్ అయితే డిపాజిట్ చేయండి. సో డిపాజిట్ చేయగానే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయండి. సో ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అందులో అమౌంట్ అనేది సో విత్డ్రాల్ చేసుకోండి. సో ఎలా విత్డ్రాల్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు రెఫర్ లింక్ ఎలా తీసుకోవాలి, ఎలా రెఫర్ చేయాలని చెప్తాను. సో సింపుల్గా అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, సో ఈ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి గైస్. ఇందులో ఎటువంటి కేవైసీ కూడా అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాది కొత్త అకౌంట్, ఫ్రెష్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో రివార్డ్కి ఎటువంటి కేవైసీ కూడా మీకు అయితే అవసరం లేదు, ఓకేనా. గైస్ మీరు ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ టు విన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది ఉంటుంది గైస్, ఓకేనా. ఈ రెఫరల్ కోడ్ని అయితే కాపీ చేసుకోండి. సో లింక్ అయితే వద్దు, మీరు డైరెక్ట్గా రెఫరల్ కోడ్ని అయితే కాపీ చేసుకోండి. రెఫరల్ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత బైపాస్ ఎలా చేయాలని చెప్తాను. సో జాగ్రత్త వినండి గైస్. మీరు రెఫరల్ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత బింగెక్స్ యాప్ని డైరెక్ట్గా క్లోన్ చేసుకోండి, యాప్ క్లోన్ యూస్ చేసి. లేదనుకున్నట్లయితే దాని డ్యూయల్ స్పేస్లో అప్లికేషన్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్లోనర్ ఉంటుంది కదా, సో క్లోనర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డైరెక్ట్గా గైస్ మీకు రిజిస్టర్ ఆ న్యూ అదే లాగిన్ ఆ రిజిస్టర్ అనే బటన్ అయితే టాప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. కిందనే హ్యావ్ ఏ రిఫర్ కోడ్ అని చెప్పేసి కిందనైతే అడుగుతుంది. అక్కడ మీ రిఫర్ కోడ్ అయితే పేస్ట్ చేయండి గైస్, ఓకేనా. ఓకే గైస్, ఇప్పుడు మీకు అయితే అర్థమయ్యేలా చెప్తాను. ఇది నా మెయిన్ అకౌంట్ కదా, నేనైతే ఒక క్లోన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు అన్లిమిటెడ్ బైపాస్ టిక్ చేయడానికి మీరు ఎన్నైతే అకౌంట్లు చేయాలనుకుంటున్నారో అన్ని క్లోన్లు అయితే క్రియేట్ చేసుకోండి, లేదంటే డ్యూయల్ స్పేస్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసిన తర్వాత మీరు రెఫర్ కోడ్ కాపీ చేసుకుంటారు కదా, సో తర్వాత అయితే ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. గైస్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సింపుల్ కింద ఎగ్రీ అనే బటన్ మీద క్లిక్ చేయండి. పైన స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే బ్యానర్ వస్తుంది, దీన్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ వెల్కమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీదకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి గైస్ లాగిన్ బై ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా, కింద చూడండి గైస్ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయండి. సో నేను ఇది ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ర్యాండమ్గా అయితే ఇస్తున్నాను గైస్, మీకు బైపాస్ చూపించడానికి. మామూలుగా ఒక ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి అయితే ప్రొవైడ్ చేయండి. సో ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. గైస్ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వెళ్తుంది. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి. తర్వాత గైస్ ఇక్కడ చూడండి రిఫరల్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షనల్ అని చెప్పేసి అక్కడ ఒక బాక్స్ అయితే ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే రిఫరల్ కోడ్ కాపీ చేసుకున్నారో ఆ రిఫరల్ కోడ్ని ఇక్కడ పేస్ట్ ఇవ్వండి గైస్, ఓకేనా. గైస్ ఆ రెఫరల్ కోడ్ని పేస్ట్ ఇచ్చి అప్పుడు మీరు అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ అకౌంట్లో కూడా ఒక $100 అయితే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత ఆఫర్ పేజ్కి వెళ్ళి సో ఆ అకౌంట్లో ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆఫర్ పేజ్కి వెళ్ళి ఆఫర్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. తర్వాత $10 అయితే డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసిన తర్వాత అందులో $100 అయితే ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయండి. సో ఇలా అన్లిమిటెడ్ అయితే క్లోజ్ చేసుకొని అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఇప్పుడు నాకైతే ఇది నా మెయిన్ అకౌంట్ కదా, ఇందులో $10 అయితే డిపాజిట్ చేశాను. నేను మీకు చూపిస్తాను చూడండి నా ఫండ్. ఇక్కడ మై అసెట్లోకి వెళ్ళండి. అసెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకైతే $9.95 అయితే ఉంది. నేను బైపాస్ అకౌంట్ అయితే చేస్తాను కదా, అందులో కూడా $10 అయితే డిపాజిట్ అయితే చేయాలి. సో అప్పుడు ఇందులో ఉన్న ఫండ్ని విత్డ్రాల్ చేసుకొని మళ్ళీ అందులోకి అయితే డిపాజిట్ చేయాలి. అలా కాకుండా గైస్ డైరెక్ట్గా ఓకేనా ఈ బింగెక్స్ అకౌంట్ నుంచి మీరు వేరే బింగెక్స్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇక్కడ విత్డ్రాల్కి ట్రాన్స్ఫర్కి కూడా ఫీజు అయితే ఏం కట్టవద్దు గైస్, ఓకే. మీరు ఎన్ని బైపాస్లు అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బైపాస్లు చేసుకున్న తర్వాత అప్పుడు మీరు TRXకి అయితే కన్వర్ట్ చేసుకొని మీ యొక్క ట్రస్ట్ వాలెట్ కానీ దేనికైనా సరే ఫైనల్ బైపాస్ చేసినప్పుడు మీరు అయితే విత్డ్రాల్ అయితే చేసుకోండి. సింపుల్గా మై అసెట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందు మీద అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నాకైతే USDT అయితే నేను డైరెక్ట్గా వేరే అకౌంట్కి అయితే పంపించాలనుకుంటున్నాను, వేరే నా బింగెక్స్ బైపాస్ అకౌంట్కి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ చూడండి USDT ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ మీకు ఇక్కడ కింద విత్డ్రాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందు మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ గూగుల్ అథెంటికేటర్ కానీ ఫోన్ నెంబర్ కానీ సింపుల్గా ఎనేబుల్ గూగుల్ అథెంటికేటర్ అనే బటన్ మీద క్లిక్ చేసి నేను గూగుల్ అథెంటికేటర్ అయితే లింక్ చేస్తాను.
గైస్ మీరు గూగుల్ అథెంటికేటర్ని ఎనేబుల్ చేసిన తర్వాత విడ్రాల్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. గైస్ మీరు టాప్లో చూసుకోండి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అనే బటన్ ఉంది కదా, సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని ఉంది కదా, యూజర్ యూఐడి అని ఉంటుంది. సో ఇక్కడ మీరు యూజర్ యూఐడి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎలా అయినా సెండ్ చేయొచ్చు. యూజర్ యూఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ దగ్గర ఎంతైతే పంపించాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి మినిమం $10 అని అయితే ఉంది, మినిమం $10 అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. TRXకి మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దానికైతే అలాగైతే ఉంటుంది. ఓకేనా, అంటే వేరే ఉంటుంది. ఇక నాది $10 లేదు కాబట్టి ఇక్కడైతే ఎంటర్ అవ్వట్లేదు. $9 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూఐడి అయితే ఎంటర్ చేయాలి. యూఐడి ఎక్కడ దొరుకుతుంది గైస్, యూఐడి అనేది సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. మీరు ఏదైతే ఫేక్ అకౌంట్కి పంపించాలనుకుంటున్నారో, ఏదైతే వేరే అకౌంట్కి పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ యూఐడి అయితే కాపీ చేసుకొని అక్కడ ఎంటర్ చేసినట్లయితే వెళ్ళిపోతుంది అనమాట. యూఐడి అనేది ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు యూఐడి అనేది ఇక్కడ చూడండి యూఐడి అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యూఐడి నేను దాని మీద అయితే కాపీ చేసుకొని ఆ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు బింగెక్స్ ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ట్రేడింగ్ అమౌంట్ అయితే ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆఫర్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇట్లా ఒక 10 అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు $100 అయితే పక్క ప్రాఫిట్ అయితే ఉంటుంది. అలాగే డాట్ ట్రిక్ కానీ ఏ ట్రిక్ కూడా వాడకండి. ఒరిజినల్ మెయిల్స్తో ఒక 10 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ దగ్గర మెయిల్స్ లేకున్నట్లయితే మెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్. చాలా కంగారుగా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే నాకు అనిపిస్తుంది. ఎందువల్లంటే గైస్ ఆఫర్ ఇప్పటికే ఫుల్గా వైరల్ అయిపోయి ఉంటుంది. నేను వీడియో చేయడం చాలా టైం పట్టేసింది, సారీ ఫర్ దట్. ఆఫర్ ముందుగానే ప్రొవైడ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ మీకు ఎలా ట్రేడింగ్ కంప్లీట్ చేయాలి, ఆఫర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియకపోతే అనవసరంగా లాస్ అవుతారని చెప్పేసి క్లియర్ కట్గా వీడియో చేద్దామని చెప్పేసి అలా అయితే లేట్ అయిపోయాను. ఓవరాల్గా ఎనీథింగ్ గైస్ ఇంకా మనకి లిమిటెడ్ టైం 9,000 మెంబర్స్కి ఇది. సో ఫటాఫట్ అయితే వీడియో రాగానే 10 అకౌంట్స్ చెప్పిన అయితే అన్లిమిటెడ్ అయితే ఎర్న్ చేసుకోండి. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ వీడియోకి ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు, వీడియోకి అయితే ఒక కామెంట్ అయింది. కంపల్సరీ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి గైస్, నాకు కూడా మోటివేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ గైస్.